So now coming to the find the root of the following quadratic equation if there exist అన్నాడు కనుక మనం ఇందాక ఒక ఫార్ములా ప్రూవ్ చేసాము. ఏమని ప్రూవ్ చేసాము? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దాని ఎక్స్ వాల్యూని మనం డైరెక్ట్గా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని మనం ప్రూవ్ చేసాం. అవునా? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ స్క్వేరు జాగ్రత్తగా పెడతాను. ఓకే, స్క్వేర్. నా ఇందులో ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అని రాశాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చేసే ముందు కూడా ఇది చెయ్యొచ్చా లేదా మనమే ముందే చెప్పచ్చు. ఎలాగంటే ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac ఉంది కదా నాన్న, దీన్ని డిస్క్రిమినెంట్ అంటారు. ఏమంటారు నాన్న? దీన్ని డిస్క్రిమినెంట్ అంటారు. దీన్ని ఎప్పుడూను మన టెక్స్ట్ బుక్లో ఒక డెల్టా తోటి రిప్రజెంట్ చేస్తాడు నాన్న. ఇది గనక లెస్ దాన్ 0 అవుతే రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే అంటే దీని వాల్యూ పాజిటివ్ అవుతే రియల్ రూట్స్. అదే ఇదే డెల్టా ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ 3 పాయింట్ల మీద మనకు ఒక ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. సరే, ఇప్పుడు డి అంటే డెల్టా అంటే ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac. దీన్ని డిస్క్రిమినెంట్ అంటారు. దీన్ని డెల్టాతో రిప్రజెంట్ చేస్తారు. డెల్టా లెస్ దాన్ 0 అవుతే రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటారు. దాన్నే ఇంకొక పేరు ఉందమ్మా, ఇమేజినరీ రూట్స్. ఏమంటారు నాన్న దాన్ని? ఇమేజినరీ రూట్స్ అని కూడా పిలుస్తారన్నమాట. సరే, ముందు ఈ ప్రాబ్లం చేయాలంటే ముందు మనకి ఏం తెలియాలి? బి స్క్వేర్ మైనస్ 4ac తెలిస్తే అప్పుడు రూట్స్ వస్తాయా లేదా మనం చెప్పగలుగుతాం అన్నమాట. దీస్ ఆర్ ద కండిషన్స్ అప్లై అంటారు కదా అప్పుడప్పుడు. సో ఈ కండిషన్ దీనికి అప్లై అవుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు నా ఏ వాల్యూ నేను ఈజీగా చెప్పగలుగుతాను. దీని నుంచి a is equals to 2, b is equals to 1. ఎందుకంటే దీని కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంటుంది. c is equals to -4. ఇప్పుడు నేను బి స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. బి స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ రాసేసాను. -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 2. సి వాల్యూ ఎంత? -4. సో ఇక్కడ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 jar 16, 16 plus 2. Sorry, 4 4 jar 16, 16 2s are 32. So 32 plus 1 enta 33. 33 పాజిటివ్ నెంబరే కదా. అంటే ఇది నాకు ఏమని వచ్చింది నాన్న? బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 వచ్చింది. 0 కన్నా ఎక్కువ వాల్యూ వచ్చింది కదా. దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఎగ్జిస్ట్. రూట్స్ ఎగ్జిస్ట్ అయిపోయినాయి. రూట్స్ ఎగ్జిస్ట్ అయిపోయినాయి అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో రాసేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -b. -b అంటే -1. ఎందుకని? ఫార్ములా ప్రకారం ఒక మైనస్ ఉంది, b యొక్క వాల్యూ 1. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac నేను రెడీగా ఉంచుకున్నాను. ఎంత? 33. సో 1 minute నాన్న. ఓకే, నౌ కమింగ్ టు
నెక్స్ట్ పార్ట్. సో 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 33, ఎందుకంటే బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 33 డివైడెడ్ బై 2 times what is my a? 2. That is equals to minus 1 plus or minus root over 33 by 4. ఈ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కనుక నేను ఇందాక చెప్పాను దీస్ వాల్యూస్ అంటే ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు minus 1 plus root over 33 by 4 r minus 1 minus ఒకసారి ప్లస్ తీసుకున్నాను, ఇంకొకసారి మైనస్ రూట్ ఓవర్ 33 by 4. ఈ రెండింటిని కూడా దేనికి రూట్స్ అవుతాయనన్నా మన ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్కి సరిపోతాయి అనమాట. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే 0 కూడా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మిగిలిన ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసి నాకు పోస్ట్